Hello everyone, నా పేరు డాక్టర్ ఆఫ్తాబ్ అబ్దుల్ ఖాదర్. ఐఎమ్ కన్సల్టెంట్ అండ్ క్లినికల్ హెడ్ అట్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. సో ఇవాళ మనం ఒక కొత్త టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సో డైలీ మనం ఆపరేషన్ చేసేది అన్ని కళ్ళుకి సంబంధించిన సర్జరీస్లో మైక్రోస్కోప్ అనేది ఒక ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్. సో దీంట్లో ఇవాళ ఒక హై ఎండ్ అడ్వాన్స్ మైక్రోస్కోప్ ఎల్కాన్ లగ్జర్ రివాలియా. సో మామూలు మైక్రోస్కోప్స్కి రొటీన్ మైక్రోస్కోప్కి దీనికి ఉన్న మైక్రోస్కోప్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మైక్రోస్కోప్ వల్ల మనం పేషెంట్ని చూస్తున్నప్పుడు ఎక్స్టెండెడ్ అంటే ఎక్కువ విజిబిలిటీ అనేది అండ్ 6 times ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద నార్మల్ మైక్రోస్కోప్ విచ్ వీ రెగ్యులర్లీ యూజ్ ఇన్ ఆపరేషన్ థియేటర్స్. సో ఎక్స్టెండెడ్ అంటే ఎన్లార్జ్ విజిబిలిటీ ఉన్నప్పుడు, ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక సర్జన్కి సాధారణంగా మనం ఇప్పుడు చేసే సర్జరీస్ అన్నీ కూడా ఇంజెక్షన్ లేకుండా జస్ట్ టాపికల్ అంటే పైనుంచి నొప్పి లేకుండా డ్రాప్స్ అయితే చేస్తాం కాబట్టి పేషెంట్ కొంచెం కన్ను ఇటు మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మూవ్ చేసినా మనం సర్జన్స్ వ్యూ నుంచి కన్ను మూవ్ కాకుండా ఉండడానికి మనకి విజిబిలిటీ, ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది, సర్జన్ కన్ను కొంచెం మూవ్ చేసిన సర్జన్ విజిబిలిటీ నుంచి పేషెంట్స్ కన్ను అనేది అస్సలు డివైడ్ కాకుండా ఉంటుంది. దానివల్ల మళ్ళీ సర్జన్కి ఇన్ బిట్వీన్ ద సర్జరీ రీఫోకస్ చేసుకోవడం కానీ మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకోవడం కానీ అలాంటి ఇబ్బందులు రాకుండా సర్జరీ చాలా సులభంగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఒక డెప్త్ ఆఫ్ ఫోకస్ అంటే చూస్తున్నప్పుడు ఒక రెడ్ గ్లో ఏదైతే మనకి పేషెంట్ వస్తుంది ఒక చాలా స్టేబుల్ రెడ్ ఫిక్సిబిలిటీ గ్లో వస్తుంది. సో అన్ని ఐ కంపార్ట్మెంట్స్ ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ పైన నల్లగుడ్డు నుంచి కింద వరకు ఎక్కడైతే మనం అద్దం పెడతామో సంచి వరకు విజిబిలిటీ చాలా ఎక్సలెంట్గా ఉండడం వల్ల అసలు చాలా ఏమేమి ఉంది అక్కడ, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, సర్జరీ ఎలా జరుగుతుంది, చాలా క్రిస్ప్ విజువలైజేషన్ ఉంటుంది. దానివల్ల సర్జరీ అనేది చాలా సేఫ్టీగా అవుతుంది పేషెంట్కి. పేషెంట్ కంఫర్ట్ గురించి దీనిలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం లైట్ ఎప్పుడైతే పేషెంట్ కంటి మీద పడుతుంది ఆ లైట్ ఫోకస్ వల్ల ఫోటోటాక్సిసిటీ అనేది ఒకటి రిస్క్ ఉంటుంది. బట్ ఈ మిషన్లో ఇల్యూమినేట్ టెక్నాలజీ ఏదైతే వాడారో కంపెనీ వాళ్ళు, దానివల్ల ఆ రిస్క్ కూడా చాలా చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మిషన్ వీ క్యాన్ పర్ఫామ్ చాలా రకాల ఐకి సంబంధించిన సర్జరీస్ మనం చేయొచ్చు. నాట్ ఓన్లీ వన్ క్యాటరాక్ట్, ఈవెన్ వీ క్యాన్ పర్ఫామ్ రెటినల్ సర్జరీస్ ఆల్సో ఇన్ బెటర్ విజువలైజేషన్. సో ఎవరికైతే కంటికి సంబంధించి ఏదైనా ప్రొసీజర్ చేయించుకోవాలి, సర్జరీ చేయించుకోవాలంటే డెఫినెట్లీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీని యూస్ చేసుకోండి. అండ్ ఫర్ దాట్ మీరు ఖచ్చితంగా అమెరికన్ లేజర్ హాస్పిటల్ విజిట్ అయితే యూ క్యాన్ యూటిలైజ్ దిస్ టెక్నాలజీ and you can go out with better outcomes and flying colors.